హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటిది అనుకుంటున్నారా? అదే అండి, చికెన్ దమ్ బిర్యానీ. ఈరోజైతే నేను మా ఫ్రెండ్ జిత్తు దగ్గరికి వచ్చా. తనైతే చికెన్ దమ్ బిర్యానీ ఎక్స్పర్ట్ అండి, అద్దర కొట్టేస్తాడు. సో నేనైతే ఇంకా లేట్ ఎందుకని వీడియో తీయడం స్టార్ట్ చేసా తన కుకింగ్ అయితే. సో ఇంకా లేట్ ఎందుకు, ప్లీజ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ మనకి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కర్డ్, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆల్ బిర్యానీ దినుసులు అండ్ గీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడైతే మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనకి ఆల్ బిర్యానీ కావాల్సిన హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసి సరిపడినంత సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరగనిచ్చాలి. మీన్ వైల్ మనమైతే చికెన్కి మసాలా పట్టించేసేద్దాం రండి. ఇక్కడైతే ముందుగా బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫ్రెష్గా కట్ చేయించుకొని వచ్చిన చికెన్ పీసెస్ వేసి అందులో కొంచెం పచ్చిమిర్చి వేసి, ఆల్సో మనం బిర్యానీ కోసం మరగపెట్టే వాటర్లో కూడా కొన్ని పచ్చిమిర్చి వేసి, ఇంకా మన చికెన్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇంకా ఇక్కడ చూపించే ఆల్ మసాలా పౌడర్స్ వేసి బాగా తిప్పాలి. ఇక్కడైతే నేను కారం, ఉప్పు, ధనియాల పౌడర్, యాలక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి బాగా ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేయాలి. పుదీనా, కొత్తిమీర మనం బిర్యానీ కోసం మరగపెట్టే వాటర్లో కూడా వేసి అండ్ బాగా కాగుతున్న వాటర్లో నానబెట్టిన రైస్ వేసి ఈ చికెన్ పీసెస్ అయితే బాగా మిక్స్ చేయాలి. ఆ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలపాలి. అలాగే కొంచెం బాగా కాగిన నూనె వేసి చికెన్ పీసెస్ అన్నీ బాగా కలపాలి. అలాగే కొంచెం గీ ఫర్ టేస్టీ పర్పస్ అండ్ కర్డ్ అన్నీ వేసి బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా మసాలా మొత్తం కలపాలి. అలాగే ముందుగా మనం డీప్ ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ని చల్లాలి. అండ్ ఇక్కడైతే చికెన్ స్టాక్ వేసి బాగా తిప్పాలి. నెక్స్ట్ అయితే బిర్యానీ కోసం ప్రిపేర్ చేసే వాటర్లో కొంచెం రోజ్ వాటర్, కీరా వాటర్ వేసి మరక పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే యాలక్ పౌడర్ వేసి బాగా తిప్పాలి. యాలకుల పౌడర్ వేసి, సో ఇక్కడైతే చికెన్ మసాలా చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో 50% కుక్ అయిన రైస్ని తీసుకొచ్చి ఒక ఫస్ట్ లేయర్ లాగా వేసి చికెన్ మసాలాపై అండ్ ఆఫ్టర్ ఒక 10 minutes తర్వాత బాగా మనం బిర్యానీలో వేసిన రైస్ తీసుకొచ్చి దానిపైన బాగా ఇలా చల్లుకోవాలి. సో అంతా రైస్ వేసిన తర్వాత అందులో మనం కొంచెం గీ వేసి, ఇక్కడైతే కొంచెం రోజ్ వాటర్, కీరా వాటర్ వేసి, ఇంకొంచెం మనం బిర్యానీని మరిగించిన వాటర్ చల్లి అండ్ ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అంతా పైన చల్లేసి ఇంకా ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లో 20-30 minutes బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ పెట్టేస్తే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. So after 20-30 minutes, here is our chicken dum biryani. Oh.